మంత్రి కొండ సురేఖపై అక్కినేని కుటుంబం తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. కొండ సురేఖ దయ్యం పట్టినట్లు మాట్లాడుతున్నారని అక్కినేని అమల అన్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు అబద్ధమని నాగార్జున స్పందించారు. అయితే నాగ్ కుటుంబంతో పాటు టాలీవుడ్ కూడా ఘాటుగా రియాక్ట్ అవుతుంది. మంత్రి కొండ సురేఖపై అక్కినేని కుటుంబం తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. కొండ సురేఖ దయ్యం పట్టినట్లు మాట్లాడుతున్నారని అక్కినేని అమల అన్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు అబద్ధమని నాగార్జున స్పందించారు. అయితే నాగ్ కుటుంబంతో పాటు టాలీవుడ్ కూడా ఘాటుగా రియాక్ట్ అవుతుంది. మంత్రి కొండ సురేఖపై అక్కినేని కుటుంబం తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. కొండ సురేఖ దయ్యం పట్టినట్లు మాట్లాడుతున్నారని అక్కినేని అమల అన్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు అబద్ధమని నాగార్జున స్పందించారు. అయితే నాగ్ కుటుంబంతో పాటు టాలీవుడ్ కూడా ఘాటుగా రియాక్ట్ అవుతుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఇక మంత్రి కొండ సురేఖ చేసిన ఆరోపణలను అక్కినేని కుటుంబం ఖండించినట్లు తెలుస్తుంది. ఇక గాంధీ భవన్ లో దీనిపై ఎలాంటి చర్చ జరుగుతుంది? మంత్రి కొండ సురేఖ వ్యవహారం చిలికి గాలివానలాగా తయారైంది. ఏదైతే కేసీఆర్ మంత్రి కొండ సురేఖ మెదక్ పర్యటనలో ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో అంటే ఏదైతే చేనేత కార్మికులకి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వెళ్ళినటువంటి కొండ సురేఖకు అక్కడ ఎంపీ ఏదైతే రఘునందన్ రావు అంటే చేనేతకు ప్రతీకగా కూడా ఒక నూలు దండన మెడలు వేయడం, ఆ ఫోటోని కేటీ అంటే హరీష్ రావు డిపి నుండి కూడా వైరల్ చేస్తూ హ్యాపీ వెడ్డింగ్ డే అంటూ కూడా పెట్టిన నేపథ్యంలో కూడా దానికి హరీష్ రావు ఏదైతే చింతిస్తున్నారని కూడా ట్వీట్ చేశారు. కానీ కేటీఆర్ స్పందించకపోవడంపై కూడా మంత్రి కొండ సురేఖ ముందు రోజు గాంధీ భవన్ లో కన్నీరు పెట్టుకున్న పరిస్థితి మీడియా సమావేశంలో. అయితే నిన్న గాంధీ భవన్ కు వచ్చిన సందర్భంగా కూడా కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏదైతే అక్కినేని నాగ చైతన్యకి సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్, అదేవిధంగా రకుల్ప్రీత్ సింగ్ వ్యవహారం మొత్తానికి కూడా బాధ్యుడు కేటీఆర్ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే ఆమె వ్యాఖ్యల్ని ఖండించారు. మరొక వైపు అక్కినేని కుటుంబం నాగార్జున కూడా తమని ఏదైతే ఈ రాజకీయాల్లోకి లాగొద్దు తమ కుటుంబాన్ని అంటూ కూడా మండిపడ్డ పరిస్థితి. మరొక వైపు అక్కినేని అమల దయ్యంలాగా మాట్లాడుతుంది, కరెక్ట్ కాదు అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలో నాగ చైతన్య కూడా తాము ఏదైతే అంగీకారప్రాయంగా విడిపోయాము, వ్యక్తిగతంగా జీవితాలకు సంబంధించి మీరు వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు అంటూ కూడా నాగ చైతన్య ట్వీట్ చేసిన పరిస్థితి. సో మొత్తంగా ఇటు ప్రకాష్ రాజ్ కూడా తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. మరొక వైపు రోజా కూడా ఒక పొలిటికల్ సీనియర్ మంత్రి అదేవిధంగా మహిళ ఉండి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కూడా మాట్లాడడం నేపథ్యం ఉంది. మరొక వైపు ఇటు బీఆర్ఎస్ కూడా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో కూడా కొండ సురేఖ ఈరోజు తాజాగా ట్వీట్ చేస్తూ ఏదైతే అంటే మహిళగా అండగా ఉండడం కోసం నేను అది చేశాను తప్ప ఒకవేళ నా వ్యాఖ్యలు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసినట్టయితే అవి ఉపసంహరించుకుంటున్నట్టు కూడా కొండ సురేఖ ఈరోజు ట్వీట్ చేసిన పరిస్థితి. మొత్తంగా అంటే ఈ వ్యవహారం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇప్పటికే రాజకీయాల్లో దుమారం రేపుతున్నటువంటి కొండ సురేఖకి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలు
దీనికి సంబంధించి మద్దతు కొండ సురేఖ తెలిపినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఇంతవరకు ఇంకా స్పందించలేదు. మరొక వైపు మంత్రులు కూడా ఈ వ్యవహారంపై ఎలాంటి స్పందించలేదు. అయితే ఏ విధంగా